సంక్రాంతి పండుగతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. నగరాల నుంచి ప్రజలు పల్లెబాట పడుతున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. నగరాల నుంచి ప్రజలు పల్లెబాట పడుతున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. విజయవాడలో పండుగ రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే పల్లెలన్నీ కూడా మురిసిపోతాయి. ప్రస్తుతం సంక్రాంతి పండుగ కోసం వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తున్న వారితో బెజవాడ బస్ స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు బస్ స్టేషన్ ఏ విధంగా ప్రయాణికులతో పూర్తిగా రద్దీగా మారిపోయిందో. ముఖ్యంగా ఈ సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు సంక్రాంతి పండుగ పెద్ద సంఖ్యలో పొరుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఏపీకి తరలివస్తున్న ప్రజల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి రాష్ట్రానికి వివిధ ప్రాంతాల్లోని సొంత గ్రామాలకు వెళ్లేందుకు తరలివస్తున్న ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ప్రయాణికులందరూ కూడా ఇప్పుడిప్పుడే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. బస్సులన్నీ కూడా భారీగానే వేశారు. అయినప్పటికీ కూడా రద్దీకి తగ్గట్టుగా బస్సులు సరిపోవటం లేదు అనే ఆరోపణ ఉన్నప్పటికీ కూడా మెయిన్గా ఏవైతే రూట్లు ప్రధానంగా ఉంటాయో వాటి రూట్లలో ఎక్కువగా బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ముఖ్యంగా విజయవాడ జంక్షన్ కాబట్టి అటు రైల్వే స్టేషన్ కావచ్చు, రైల్వే జంక్షన్ కాబట్టి ఇక్కడికి వచ్చి దిగే వాళ్ళందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళేయడానికి ఇక్కడికి ఉన్నటువంటి బస్ స్టాండ్కి వెళ్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? మేము విజయవాడ. ఎక్కడికి వెళ్తున్నారు? తెలంగాణ. ఎక్కడికి? ఎందుకు? మాది హాలిడేస్ ఇచ్చినైతే అటు వెళ్తున్నాం. మీరు ఎక్కడ చేస్తున్నారు? వీటిలో బీటెక్ చదువుతున్నారు. ఎక్కడ? అమరావతి వీటిలో. తెలంగాణ ఎక్కడికి వెళ్తున్నారు? తెలంగాణలో మంచిర్యాలకి వెళ్తున్నాం. మంచిర్యాల బస్సులో రిజర్వేషన్ చేసుకున్నారా? లేదు, ట్రైన్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ బస్సు దిగారు? బస్సు దిగారు. ఎలా ఉన్నాయి సౌకర్యాలు? ఎలా ఉన్నాయి బస్ స్టాండ్లో? బాగానే ఉన్నాయి. జనాలు రద్దీ బాగున్నాయి. చూడొచ్చు, మొత్తం మీద జనాలు రద్దీ భారీగా ఉందని చెబుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? కాకినాడ రామచంద్రపురం. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. ఎక్కడ చదువుతున్నారు గుంటూరులో? అక్కడే ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. సరే, బస్సులు ఎలా ఉన్నాయి? ఇంకా ఎక్కడే తెరవాలి. ఓకే. మొత్తం మీద తీసుకుంటే కనుక భారీ ఎత్తున బస్సులు అయితే ఏర్పాటు చేశారు. సార్ చెప్పండి, ఈ సమాచార కేంద్రం ద్వారా ఏం తెలియజేస్తున్నారు వస్తున్న ప్రయాణికులు? స్పెషల్ బస్సులు వచ్చి ఎక్కమని చెబుతున్నాం సార్. మామూలుగా బస్సులో టికెట్లు ఇస్తున్నారు, మామూలుగా మీరు బస్సు ఎక్కండి చెప్తున్నాను. మొత్తం మీద తీసుకుంటే కనుక సమాచార కేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే వారు బస్సు ఎక్కుతారో అక్కడే సమాచార కేంద్రం ఏర్పాటు చేసి వాళ్లకు బస్సు రూట్స్ విషయంలో ఒక అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో దిగిన ప్రయాణికులు వెతుక్కో అక్కర్లేకుండా పలానా ప్లాట్ఫామ్కి వెళ్తే కనుక అక్కడ మీ డెస్టినేషన్కి సంబంధించినటువంటి బస్సు వస్తుందనే విషయాన్ని కూడా వివరిస్తున్నారు. మరోవైపు వరుసనే 5 రోజులు అంటే శని, ఆదివారం, సోమ, మంగళ, బుధవారాలు మొత్తం 5 రోజుల పాటు పండగ సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి సొంత వాహనాలు కూడా భారీగా బయలుదేరి వస్తున్న వారితో హైవే మొత్తం రద్దీగా మారింది. ఇంతమంది రద్దీ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. 7,000 బస్సులను వేయడంతో పాటు వీటిలో స్పెషల్ బస్సుల్లో ప్రత్యేకమైనటువంటి టికెట్ ధర లేకుండా ఎన్నడూ లేని విధంగా గతంలో 2 3 ఛార్జీలు ప్రైవేట్ వాళ్ళు వసూలు చేస్తే ఆర్టీసీ కూడా 1.5 వంతు ఛార్జీ వసూలు చేసేది. అయితే ఈసారి అటువంటి అదనపు ఛార్జీ లేకుండా ప్రత్యేక బస్సుల్లో వారి స్వగ్రామాలకు తరలించేందుకు, అందులోనూ ఫిట్నెస్ ఉన్న బస్సులు మాత్రమే దీనికి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఇంత రద్దీగా ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం అన్ని సర్వశక్తులు ఉడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయ.